ప్రభాతో ఉండి బాలుని మీనని వాళ్ళిద్దరూ ఊరంతా తిరిగి వస్తారని చెప్తూ ఉంటుంది. ఆ మాట సత్యం గారు విని అలానే చూస్తూ వింటూ ఉంటాడు. అక్కడ ఉన్న మనోజ్ ఉండి ఎక్కడో పార్కులోనో కూర్చొని వింటారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట రవి ఉండి అందరినీ ఇలాగా ఉండాలి అని చెప్తుంటారు. ఆ మాట విన్నాక మనోజ్ ఉండి నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ రా అని చెప్తుంటారు. బాలు జెంటిల్ మ్యాన్ అని చెప్తూ ఉంటాడు రవి. అక్కడ ఉన్న మీనా వస్తూ ఉంటుంది. ప్రభావ చూసి అబ్బాబాబో వచ్చిందమ్మా వయ్యారి అని చెప్తుంటారు. అక్కడ ఉన్న నుండి అమ్మ విషయం అడుగుదామంటే అనుమానం వస్తుందేమో, ఇప్పుడు ఎట్లా అడగాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనసులో ఉన్న. అక్కడున్న ప్రభావంతో బాగా తిరిగి వచ్చావా అని అంటది. అక్కడున్న మీనా ఉండి ఇంటికి తిరిగి వచ్చాను అంతే అని చెప్తూ ఉంటుంది. మీరు లోపలికి రండి అని చెప్తూ ఉంటుంది మీనా. అక్కడున్న ప్రభావతి ఏంటి మీ ఆయన సిగ్గుపడ్డారా అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్నాక మీనా ఉండి గుడి ముందు అడుక్కుని రాలేదు, సిగ్గుపడడానికి వచ్చింది ఆయన కాదు అని అంటది. అక్కడున్న రోహిణి వాళ్ళ అమ్మ లోపలికి వస్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది వాళ్ళ అమ్మని చూసి. అక్కడున్న మనోజ్ చూసి సంతోషపడుతూ ఉంటారు. ఈ అమ్మని ఎక్కడో చూసినానని. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటారు. ప్రభావిత కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న రవి శృతి కూడా చూస్తూ ఉంటారు. ప్రభావితం ఉండి చిరాకులను ఈవిడికి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి రండి అమ్మ లోపలికి రండి అని చెప్తూ ఉంటాడు. రోహిణి వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి అక్కడ నిలబడినాక మనోజ్ ఉండి బాగున్నారేమమ్మా అని చెప్తే బాగున్నానని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి ఈవిడ బామ్మ ఊళ్ళో పక్క ఊళ్ళో ఉంటారు కదా వదిన అని చెప్తుంటారు. అక్కడున్న మీన ఉండి అవును రవి అని చెప్తూ ఉంటుంది. మీ వదిన అలిగి వెళ్ళినప్పుడు అప్పుడు వెతుక్కుంటూ వీళ్ళింటికే వెళ్ళండ్రా, అప్పుడు నన్ను ఓదార్చి తప్పకుండా రోహిణి వస్తుందని నన్ను ఓదార్చిందిరా అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు స్టీల్ గిన్నెలాగా ఒక స్పూన్ లోడ్ పెట్టుకొని వస్తుంది కదా ఆవిడే శృతి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న శృతి ఆవిడ నేను అడగలేదు కదా అని అంటుంది. మా అత్తింటి చుట్టాలు కాదు, మా పుట్టింటి చుట్టాలు కాదు, ఎక్కడో దారిపోయేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్నాక రోహిణి నుండి ప్రభావతి వైపు అలానే చూస్తూ ఉంటుంది కోపంగా. అక్కడున్న బాలు వస్తుంటాడు పిల్లడు పిలుచుకొని. రోహిణి నుండి వాళ్ళ కొడుకుని చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి అయ్యో ఏమైంది తనకి అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న సత్యం అదేం బ్యాండేజ్ అమ్మా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న రోహిణి వాళ్ళ ముండి ఊళ్ళో యాక్సిడెంట్ అయిందండి, కంటికి దెబ్బ తగిలింది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న శృతి ఉండి అయ్యో మై గాడ్ ఇంత చిన్న పిల్లడు ఎలా తట్టుకోగలడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట అక్కడున్న రవి ఉండి ఇప్పుడు కంటికి ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి అదృష్టం కొద్దీ ప్రమాదం ఏం లేదా అన్నారు డాక్టర్ గారు అని చెప్తుంటాడు. అక్కడున్న మీనా ఉండి ఎల్లుండి కట్లు ఒప్పుతారంట, అప్పుడు వరకు మా ఇంట్లో ఉంటారని ఆయన పిలుచుకొని వచ్చారు మావయ్య అని అంటది. అక్కడున్న సత్యం గారు ఉండి అవునా అని తలకాయ అల్లాడిస్తుంటారు. ప్రభావితం ఏంటి నీకు నీ మగుడికి రూమ్ లేదని కొట్టుకుని వస్తున్నారు, మీకు తోడుగా ఇంకా ఇద్దరిని ఇంటికి తీసుకుని వస్తారా అని తిడుతూ ఉంటుంది మీనాని. బాల్లో ఉండి వాళ్ళ అమ్మ వైపు చూపుతుంటాడు. అక్కడ మీనా బాగా వైపు చూసుకుంటాడు. రోహిణి వాళ్ళ అమ్మ ఊరికి అయిపోతుంది. అక్కడున్న రోహిణి బాధపడుతూ ఉంటుంది. ప్రభావితం ఇదేం లాడ్జ్ అనుకున్నారా, నువ్వేమైనా హాస్టల్ వాడాను అనుకున్నావా అని తిడుతూ ఉంటుంది. బాలుండి అలానే చూస్తూ వింటూ ఉంటాడు. అక్కడ సత్యం గారు ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర అలానే నా మాట్లాడేది అని తిడుతూ ఉంటాడు ప్రభావతిని. అక్కడున్న ప్రభావతి నాకు వెనక మాట్లాడేది ఏం అవసరం లేదు, నాకు ముందర మాట్లాడేది అవసరం, ఉన్నంగా మాట్లాడతాను నేను అని చెప్తూ ఉంటుంది. సత్యం గారు అలానే చూస్తుంటారు. అక్కడున్న శృతి ఉండి ఎంత ఖర్చులాగా ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి అలానే కోపంగా ఊరికైపోతుంది. రోహిణి వాళ్ళ అమ్మ ఉండి నేను హాస్పిటల్లోనే ఉంటానని చెప్పానండి, బాలు మీనాన్ని వినకుండా పిలుచుకొని వచ్చారని చెప్తాను. నా వల్ల మీ ఇంట్లో గొడవలు ఎందుకండి, నేను వెళ్ళిపోతాను, కుట్లు ఉప్పేంత వరకు నేను హాస్పిటల్లోనే ఉంటానని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి మీరు హాస్పిటల్లో ఉన్న ఈ 2 దినాల్లో ఖాళీ ఉండాలి. రోహిణి వాళ్ళమ్మ బాలు వైపు చూస్తూ ఉంటుంది. రోజుకి చాలా బిల్లు వేస్తున్నారు, మిమ్మల్ని తిట్టు పంపించడానికి నేను తీసుకొని వచ్చింది. సత్యం గారు అండి మా ఆవిడికి ఎక్కడ ఎలా మాట్లాడాలని తెలియట్లేదు, మీరేం అనుకోకండి అమ్మా అని అంటూ ఉంటాడు. బాలు అండి అవునన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు నాన్న అని చెప్తూ ఉంటారు. ఆ మాట విన్నాక ప్రభావితం ఎవరు పడితే వాళ్ళు పిలుచుకొని వచ్చి ఇంట్లో పెట్టడానికి సత్రం అనుకున్నావా, ఇది నా ఇంట్లో అని చెప్తుంటారు. ఆ మాట విన్నాక బాలు అండి ఈ ఇంటికి మా నాన్న కూడా బాగుందని చెప్తుంటారు. ఆ మాట విన్నాక ఊరికైపోతుంది.
మీనకండు ఉంటుంది. వాడికి బుద్ధి లేకుంటే నీకేమైంది? ఇంట్లో ఎవరు ఎక్కడ ఉండాలని కొట్టుకుని వస్తున్నారు. మనకుండా సందు లేదు మడికొక డోల్ అన్నట్టు ఇంకా ఇద్దరిని తీసుకొచ్చావేంటి నువ్వు అని అంటుంది అన్నమాట. మీనా ఉండి మాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, ఇక్కడ మేము తప్ప ఇంకెవరు లేరు వాళ్ళకి, అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య అని అంటారు. అప్పుడున్న ప్రభావతి అండి అంత జాలి కనుకుంటే మీ ఇంటి పుట్టింటికి వెళ్ళి పిలుచుకొని ఇచ్చి పెట్టేస్తుంటే కదా. అప్పుడు మీనా ఉండి తీసుకెళ్ళే దాన్ని మా అమ్మ వచ్చిన వాళ్ళ ముందు ఇలా మాట్లాడేది కాదు అని అంటుంది. నోరు ఇలాంటివన్నీ నాకు ముందుగా చెప్పాలి అని అంటుంది. ఎవరు పడితే వాళ్ళు రావడానికి పోవడానికి వీల్లేదు అని అంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి ఎక్కడికి వెళ్తారమ్మా పాపం ఉంటే ఉండలే అని చెప్తూ ఉంటాడు. ఆ మాట అన్నాక రవి ఉండి ఇది నువ్వే నా అన్నయ్య మాట్లాడేది అని అంటాడు. ఆ మాట అన్నాక మనోజ్ ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళాక చాలా బాగా చూసుకున్నారా, ఈరోజు నుండి కావాలంటే వాళ్ళిద్దరూ మా బెడ్రూమ్లో ఉంటారులే అత్తయ్య అని అంటుంది. ఆ మాట అన్నాక ప్రభావతి రోహిణి వైపు అలానే చూస్తుంటుంది. మీనా కూడా షాక్ అయ్యి రోహిణి వైపు చూస్తుంటే అక్కడున్న బాలు కూడా చూస్తుంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి సంతోషపడుతూ ఉంటాడు. అక్కడున్న శృతి ఉండి ఏంటి రోహిణి ఈ మాట నువ్వేనా అనేది అని అంటుంది. అక్కడున్న రోహిణి ఉండి మా ఆయన ఎవరి గురించి పట్టించుకోడు, ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నాడంటే అయినా చిన్న బాబు పాపం, అందులోనూ చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది కానీ ఎలా వదిలేస్తాము. ప్రభావితుండి అది కాదమ్మా అని అంటారు. అక్కడున్న సత్యం గారు ఉండి నువ్వు ఇంకొక మాట మాట్లాడమంటే నీ బట్టలు తీసుకొని బయట పరేస్తాను, నీ దిక్కింది చోటుకి వెళ్ళిపో, ఇంట్లో ఒక యజమాని ఉంటాడు, నిన్న గోరం చేయాలి లేదు ఇది నీ ఇల్లు అంటే చెప్పు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఇడిరేసి మేమందరం అద్దె కొంపకి వెళ్ళిపోతామని అంటాడు సత్యం గారు. అక్కడున్న ప్రభావతి ఉండి ఇంకేం మాట్లాడకుండా ఊరకపోతాడు. అక్కడున్న సత్యం గారు బాలుకి నువ్వు వెళ్ళరా గదిలో పనం పెట్టుకోగలరా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రోహిణి నుండి మీరు భోజనం చేయండి నేను వెళ్ళి బాబు దగ్గర ఉంటానని చెప్తుంటాడు. అక్కడున్న మీనా ఉండి నేను ఉంటానులే రోహిణి అని చెప్తూ ఉంటుంది. నీకు ఒంట్లో బాగలేదు కదా మీనా, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్నాక అక్కడున్న మీనా ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వాళ్ళని మనసులోన పాలారమ్మకి ఇంత మంచితనమా, ఎన్ని క్షణంలో ముందు వచ్చింది అని అనుకుంటుంటాడు. అక్కడున్న రవి ఉండి శృతికి మా వద్దనికి ఈ యాంగిల్ కూడా ఉంది అని అంటాడు. అక్కడున్న శృతి ఉండి నాకు కూడా అదే డైజెషన్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి పైకి వెళుతూ ఉంటాడు బాబుని పనిపెట్టడానికి. అక్కడున్న రోహిణి కూడా వెళుతూ ఉంటుంది రూమ్లోకి. అక్కడున్న మీనా ఉండి అందరూ రండి భోజనం పెడతానని చెప్తుంటారు. వెళ్ళండి అమ్మ వెళ్ళండి అని చెప్తుంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి కోపం అలానే ఉండిపోతుంది. అక్కడున్న రోహిణి ఉండి రూమ్లో చింటూ నెలని చూస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి తిట్టుకుంటూ వెళుతూ ఉంటుంది రూమ్లోకి. ఇదేం వాళ్ళ పాప గది అన్నట్లు ఎలా నిద్రపోతున్నాడు చూడు, పోలే పాపను రమ్మంటే సిగ్గులేక వచ్చేటంనా అని తిడుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి అలానే వింటూ ఉంటుంది. ఇదేమి ధర్మసత్రమా, తలకాయ సందులో అంటే మళ్ళీ డోల్ అన్నట్లు ఇంట్లో ఉండే వాళ్ళకి గది లేవు పనుకోవడానికి లేవనుకుంటే దారిపోయే కంపెనీ కారుకి తగిలించుకొని వచ్చారు. ఒళ్ళు మండిపోతుంది. అమ్మ ఎవరో బాబు ఎవరో ఎవరు తెలీదు. లాస్ట్కి వీళ్ళమ్మ ఉందో ఎవరి దగ్గర వెళ్ళిపోయిందో తెలీదు. ఏమీ తెలియకుండానే ఇంటికి తీసుకొని వచ్చేసాడు. అమాయకంగా ముఖం వేసుకొని చేపల నీళ్ళ ఇంట్లో చేరేసింది. తెలుగుగా ఉండడానికి గది కూడా కుట్టేసింది. కూతురు చేసిన పనికి నెత్తి మీద తీసుకొని తిరుగుతూ ఉంది. ఏం బతుకో ఏంటో అని తిడుతూ ఉంటుంది. ఆ కోపం వచ్చి రోహిణి నుండి అత్తయ్య అని అంటుంది. ప్రభావతి నుండి రోహిణి వైపు అలానే చూస్తుంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి ఆవిడ వింటే బాధపడతారేమని, అయితే నా బాధని కడుపులో పెట్టుకున్నాను ఏంటి అని అంటుంది. మామూలు అయితే నేను మనసులోనే ఏమీ దాచుకోను, నేను ఇలాంటి సందొస్తే నేను ఊరుకుంటానా, ఈ రోజులో అయ్యో పాప అనడమే మహాపాపం. చూడు వీళ్ళని ఎలా ఒకటి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, నువ్వే మంచి ఐడియా ఇవ్వాలి అని అంటుంది. అక్కడున్న రోహిణి నుండి నేనా అని అంటుంది.
మీనది పూల కొట్టు ఉండకూడదని మంచి ఐడియా ఇచ్చావు కదా నువ్వే. అలాగే వీళ్ళని కూడా ఇంట్లో నుంచి పంపించేద్దాం. నేను ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకొని నేను మనశ్శాంతిగా ఉండలేను, అంతా నీ చేతిలోనే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి చీ అని అనుకుని వెళ్ళిపోతుంది ప్రభావతి. అక్కడున్న రోహిణి నుండి అలానే చూస్తూ ఉంటుంది చింటూ గారిని. చింటూ ఉండి నిద్రలో నుంచి లేచి అమ్మ అమ్మ అని అనుకుంటూ అలానే ముందుకు వస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని. అక్కడున్న రోహిణి మనోజ్ ఉండి హాల్లో పడుకుంటాడు. చింటూ ఉండి కిందికి అలానే వస్తూ అమ్మ అమ్మ అని అనుకుంటాడు. అక్కడున్న రోహిణి చూసి దగ్గరికి వెళ్ళి చింటూ అని అద్దుకుంటూ ఉంటుంది రోహిణి. నువ్వు మా అమ్మవే కదా అని అంటాడు చింటూ. అక్కడున్న మనోజ్ ఉండి చూస్తూ ఉంటాడు రోహిణిని. అవునరా నేను మీ అమ్మని అని అంటుంది రోహిణి. అక్కడున్న మనోజ్ ఉండి ఏంటి ఏంటి ఈ బాబు నీ కొడుకా? రోహిణి షాక్ అయిపోతుంది మనోజ్ తెలిసిపోయిందని. అక్కడ హాల్లో లైట్ వేస్తారు. అక్కడున్న ప్రభావతి బాలు మీన వచ్చి అక్కడ నిలిపోయి ఉంటారు హాల్లో ఉన్న. అక్కడున్న రోహిణి షాక్ అయిపోతుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.